నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జతకూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం ముని మాకుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదులే ఈ రోజు నుంచి మీ మధ్యకి ఒక అప్రెంటిస్ చెఫ్ని పంపిస్తున్నాను. పని ఈమెకి నేర్పండి. మీకు పని నేర్పే అవకాశం ఈమెకి ఇవ్వకండి. అర్జెంటుగా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి పోస్ట్ చేయాలన్నయ్య. ఏది గోడ కొట్టిన బంతి? ఇప్పుడో ఇంకాసేపట్లోనో పంపిస్తాడు ఏజే. ఏజే రెస్టారెంట్ లో భానుకి ఉద్యోగం చేసేంత స్థాయి ఎక్కడిది మరి? మన దగ్గరే చాలా బిల్డప్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళాక చిరిగిన చీరతో వచ్చి పరువు తీసిందని ఏజే ఇంటికెళ్ళి అంట్లు తోముకొని పంపించేసుంటాడు. అయినా ఇంకా రాదేంటి? దారి ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చిండు. నడుస్తూ రావాల్సిందే కదా. అవునవును, లెఫ్ట్ రైట్ అంటూ బ్యాక్ టు పెవిలియనే. అసలు మనుషుల్ని ఎంత బాగా బుట్టలో పడేస్తుందక్క. అటు ఏజే కాళ్ల మీద పడింది, ఇటు జయమ్మ కాళ్ల మీద పడింది. వాళ్ళిద్దరి సపోర్ట్ ఉంటే చాలు కదా, అందుకే వాళ్ళని కాకా పడుతోంది. అసలు ఇంతకీ ఏ ఉద్యోగం ఇద్దామని ఏజే పిలుచుంటారక్క? క్లీనింగ్ అండ్ వాషింగ్ అయి ఉంటుంది. మీ బావగారు ఏదో మెసేజ్ పెట్టినట్టున్నారు. మరి చిరిగిన చీర గురించి పట్టించుకోలేదు. అయ్యో, భానుకి సూటబుల్ జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చేసారా? అవును, చూడండి. నువ్వు రెస్టారెంట్ మేనేజ్మెంట్ చూసుకోవటంలో పర్ఫెక్ట్ కావాలన్నా, సక్సెస్ కావాలన్నా ట్రైనింగ్ అనేది జీరో స్థాయి నుంచి మొదలు పెట్టాలి.
ఎక్కడుందది? ఏంటి మేడం? 0 స్థాయి. తెలియదు మేడం, ఇక్కడైతే లేదు. బహుశా కిచెన్ లో ఉందేమో. ఏంటి ఏం లేదు, ఏం లేదు. అసలు వంట గురించి బిజినెస్ గురించి నీకు ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఓ క్వశ్చనీర్ తయారు చేశాను. టకటకా తడుముకోకుండా ఆన్సర్ చెప్పు. ఓ అడిగేసుకోండి. అడగండి. ఒక 50 మంది కూరలు చేయాలంటే కూరగాయలు ఎలా కొనాలి? బేరమాడి. సాస్ ఎప్పుడు వాడతారు? కారం ఎక్కువగా ఉన్నప్పుడు. వంట చేయాలంటే ముందేం చేయాలి? మంట పెట్టాలి, మంట పెట్టాలి. చింతపండు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మన అశోక్ని చూడగానే తట్టింది. చూడు, 0 స్థాయి నుంచి మొదలు పెట్టాలని నేను అన్నాను, కానీ నువ్వు ఉన్నదే 0 స్థాయి. నేను మర్చిపోయాను. నేను ఎడ్యుకేట్ చేసేసరికి నేనున్నది మర్చిపోయేలా ఉన్నాను. నీకు థియరీ తలకెక్కదు, ఓన్లీ ప్రాక్టికల్స్ మాత్రమే. సో రెస్టారెంట్కి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకురావాలి. అవి ఫ్రెష్గా ఉన్నాయని ఎలా తెలుసుకుంటావు? కుళ్ళిపోయిన కూరగాయల్ని తీసేస్తే మిగిలినవన్నీ ఫ్రెష్గా ఉన్నట్టే కదా. నువ్వెంత మేధావు అని తెలిసినా ఇవాళ నేను కూరగాయలు తీసుకురావడానికి పంపించాలనుకుంటున్నాను. ఏ ధైర్యంతో పంపిస్తున్నానో తెలుసా? నువ్వు కుళ్ళిపోయిన కూరగాయల్ని బాగా గుర్తించగలవని తెలిసింది కాబట్టి. స్టాప్ ఇట్. భయ్యా ఏమైంది? భయ్యా ఏమైంది? ఏమైంది భయ్యా? అశోక్, మనకు లేట్ అవుతుంది, పద రా. చిన్నమ్మాయి కూడా పెళ్లి సంబంధం కుదిరిందంటగా.
పెద్దలుడే చూసి పెట్టాడంట, పెళ్లి కూడా అతనే చేస్తున్నాడంటగా. ఊర్లో అంతా ఇదే మాట. ఏవైనా రాజుగారు, మీది మామూలు అదృష్టం కాదండి. ఎక్కడైనా మామగారు అల్లుడికి దోచిపెట్టడం వింటాం గాని అల్లుడు మామగారు అవసరాలను తీర్చిపెట్టడం మాత్రం ఎక్కడో సుడుంటే గాని జరగదండి. రొయ్యల చెరువుల్లో డబ్బులు పోతే పోయే గాని సొరచేపలాంటి అల్లుడు దొరికాడండి మీకు. ఇక కాలు మీద కాలేసుకొని బ్రతికొచ్చు మీరు. ఇంకా కూరగాయల కోసం నడుచుకుంటూ ఎండలో తిరగాల్సిన కర్మ మీకేంటండి? కొనేమానండి, ఓ కేసీ కారు కొని పడేమని చెప్పండి మీ అల్లుడిని. మీరు అంజలికి మంచి సంబంధం చూడండి. కావాలంటే నేను డబ్బు సాయం చేస్తాను. బంగారం లాంటి అల్లుడు దొరికాక బాగోకేమవుతారు? అంజలికి మంచి సంబంధం చూశాను. కాసేపట్లో వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు. తొందరగా రెడీ చేయండి. చిన్నమ్మాయి కూడా పెళ్లి సంబంధం కుదిరిందంటగా. పెద్దలుడే చూసి పెట్టాడంట, పెళ్లి కూడా అతనే చేస్తున్నాడంటగా. ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. నేను కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటాను. మాట ఇవ్వటం కాదు, మళ్ళీ మాట మార్చకూడదు. ప్రమాణం చేయండి. మీ చిన్నమ్మాయి పెళ్లికి నేను చేసే డబ్బు సాయం మీ పెద్దమ్మాయికి నేను ఇచ్చే భారం. మేడం, బరువు చాలా ఎక్కువైంది. మెడకాయ మీద తలకాయ కొండపల్లి బొమ్మలా ఊగుతుంది. తల మీద ఉన్న బరువు కాస్త తీసుకుంటారా? అయ్యోయ్యో, నేను గమనించనే లేదు అశోక్. కాస్త కిందకు వంగు, బరువు చాలా తగ్గిస్తాను. గోడ కుర్చీ వేసినట్టుంది, తీసుకున్నారా మేడం? తీసాను. మరి బరువు తగ్గలేదేంటి? ఇదిగో అశోక్, తీసాను. మీరు తీసింది ఇదా? చూడు, బరువు తగ్గుతుంది. అబ్బా, చాలా తగ్గింది మేడం. 1 క్వింటాల్ బరువు దించేసినట్టయింది. అబ్బా, రా, ఆటో రాని మాట్లాడతానులే. నడు. ఏంటే, నన్ను కాదని ఇంకొకరితో పెళ్లి చూపులు కూర్చుంటావా? ఎంత ధైర్యమే నీకు? చెప్పింది గుర్తుందిగా? నా మాట వినకపోతే నీ బతుకు బజారు పాలే. ఆలోచించుకో. అశోక్, నువ్వు నడుస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం, ఓకే. అంజలి అక్క, అంజలి అంజలి, నేనే తప్ప చేయలేదక్క. ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఏడవకు అంజలి. ఏమంటున్నాడా రాస్కెల్? అసలు నువ్వు అతన్ని ఎందుకు కలవడానికి వచ్చావు? మాట్లాడు అంజలి, ఏంటి?
బద్రి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడక్క. వాడు చెప్పినట్టు వినకపోతే నా జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. బ్లాక్మెయిల్ ఏంటి, బెదిరించడం ఏంటి? అర్థమయ్యేలా చెప్పు. ఈ ఫోటోలు చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తాను. నన్ను కొట్టక్క. నన్ను కొట్టడమే కాదు, నన్ను చంపేసిన తప్పలేదు. కొట్టక్క, కొట్టు కొట్టు. అంజలి, బాధపడకు. వాడి ప్రేమలో నిజాయితీ ఉందని గుడ్డిగా నమ్మా. అది నీ తప్పు కాదు. నువ్వు అమాయకురాలివి. నీలాంటి మంచిదాన్ని మోసం చేయాలని చూస్తున్నందుకు వాడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేది మనసులో పెట్టుకుని కుమిలిపోకు. నువ్వింటికెళ్ళు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. వెళ్ళు. పోతే ఎలా ఉంటారో నాకు తెలీదా? చెప్పండి, ఏమైంది? అబ్బా, నేను బాగానే ఉన్నానే. ఎండలో వెళ్ళొచ్చాను కదా, కాబట్టి అలా ఉన్నాను. అంతేనా? అంతే. సరే, కాస్త మజ్జిగ తెస్తానుండండి. ఒక కూతురికి వరం మరో కూతురి శాపంగా మారుతుంటే ఈ తండ్రికి ఏడవాలో తెలియట్లేదు, నవ్వాలో తెలియట్లేదు. అల్లుడు యోగ్యుడని ఆనందపడాలా, తండ్రి అసమర్థుడని బాధపడాలా? ప్రమాణం చేయండి. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడక్క. మేడం మేడం మేడం. ఏంటిది? వెరైటీ నాన్ వెజ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? సొరకాయ అనుకున్నాను. నీ తలకాయ. ఏంటివి? ఆవులకి ఆహారం పంపిస్తున్నావా? అయ్యో,
కాదు, మనుషులకు వండటానికే. ఏంటి పీసులు? ఇలా కట్ చేస్తే ఉడకడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఇంకా చిన్నగా కట్ చేయాలా? చూడు,